రైట్ నమస్తే. ప్రజాపాలన అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉన్నది. అయితే ప్రజెంటు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి నేను 34 వరకు నేనే సీఎంగా ఉంటా, నేను అప్పుడు జెడ్పీటీసీ అప్పుడు చెప్పిన నేను ఒక పెద్ద స్థాయిలో ఉంటా అని చెప్పి సవాల్ చేసిన, అది ఈరోజు నేను నెరవేర్చుకున్న ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు 34 దాకా నేనే ఉంటా అని చెప్పి శపథం చేస్తున్నా అని చెప్పి అనేక వేదికల మీద మాట్లాడిండు, అనేక ప్రెస్ మీట్లలో చెప్పినటువంటి సందర్భంగా అనిపించింది. ఒకసారి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ఓవరాల్గా 3 సంవత్సరాల పరిపాలనల ప్రజలకు రేవంత్ రెడ్డి ఇస్తా అన్నటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్నాయా? రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలన్నీ ప్రజలకు వస్తున్నాయా రావట్లేవా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో ముఖ్యంగా ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ఈ 3 సంవత్సరాల పాలన మీద అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే. నమస్తే అన్న. అన్న, ఎట్లా 3 సంవత్సరాలు అవుతా ఉంది కాంగ్రెస్ పరిపాలన వచ్చి, రేవంత్ రెడ్డి 34 దాకా నేను సీఎంగా ఉంటా అని చెప్పి సవాళ్ళు విసురుతూ ఉన్నాడు. ప్రజెంట్ ఎట్లా ఉన్నది సిచ్యువేషన్? నిజంగా ఆయన ఇస్తానన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేరినట్టయినా పూర్తి స్థాయిలో? అన్న, ప్రజాపాలన ఈ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో చీఫ్ మినిస్టర్ కాదు ఆయన చీఫ్ మినిస్టర్ ఆయన చీఫ్ మినిస్టర్ ఆయన 2037 వరకు కాదు, రేపు ఏం తింటామో మనకు తెలియదు. అసలు పొద్దుగాలు లేచి రేపు మనం ఉంటామా పోతామా అనేది మనకు తెలియదు. అంతా దేవుని చేతులు ఉంటుంది. నేను పొద్దున మనం ఏం చేస్తామో, మీరు ఎక్కడ ఉంటారో మనం ఎక్కడ ఉంటామా లేదా అని మనదేముండదు అన్న, దేవుని దయ ఉంటుంది. అట్లా ఆయన 2037 వరకు నేనే ఉంటా అని చెప్పి ఆయన ఏమి దేవుడు రాత రాసుకొచ్చుకోలేదు. ఆయన దేవుడు ఏమి సపరేతంగా పిలిచి నీకు సపరేట్ జన్మ ఇవ్వలేదు. ఫస్ట్ ఈ మాటలు మానుకోండి. ఫస్ట్ మీరు 37 దాకా అవసరం లేదు, మీరు ఇచ్చిన ఈ మొదటిసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా మీకు ఇచ్చిన ఈ 3 ఏళ్లలో మీరు చేసిన హామీలు, మీరు ఇచ్చిన 420 హామీలు, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎన్ని అమలు చేశారు? ఒక బస్సు ఫ్రీ ఇస్తే ఆడవాళ్ళు తనగదస్తున్నారు. ఆరోగ్యశ్రీ అంటున్నారు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో పనిచేసిరు. ఎందుకు అంటే బిల్స్ లేవంటున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిండు. ఉన్న బంగారం ఎత్తుకపోతే చాలు, కోటి మళ్ళీ తులం బంగారం ఇస్తాండు. 1,50,000 తులం అయిపోయిందన్న. సామాన్యులు కొనుక్కోవడమే గగనం అయిపోయింది. అట్లాంటిది అబద్ధపు హామీలు ఇచ్చి జనాలను మభ్యపెట్టి మోసం చేసి అబద్ధము హామీలు ఇచ్చి కులం బంగారం ఇస్తాము, 4,000 పెన్షన్ ఇస్తాం, కోడళ్ళకు 2,100 పెన్షన్ ఇస్తాం, అత్తలకు 4,000 ఇస్తామన్నారు, పిల్లలకు స్కూటీలు ట్యాబులు అన్నో. ఎక్కడ పోయినాయా నీ హామీలు? ఎక్కడ పోయాయి నీ హామీలు? ఇక్కడ అశోక్ నగర్ చిక్కడపల్లికి వచ్చేమో జనాలు అప్పుడు నిరుద్యోగులకు 1,00,000 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మీ రాహుల్ గాంధీని తెచ్చి కూర్చోబెట్టినావు. చిక్కడపల్లి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు టైం దొరకట్లేదా? వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇచ్చినావు? ఎంతమందికి మీరు అవకాశాలు ఇచ్చి చేస్తున్నారు? ఆడరాక పాత గజ్జలు అన్నట్టు మీరు చెప్పింది చెప్తాడు. రామ రెమో లెక్క అపరిచితుడు లెక్క ఇప్పుడు నేనే చెప్తా, ఏం లేవు నాదే ధనిక రాష్ట్రం, మీకు ఎంత కావాలి చెప్పు మొత్తం ఇస్తా అంటాడు. అప్పుడే ఏమంటాడు, ఢిల్లీకి పోతే చెప్పులు కూడా ఎత్తుకపోతున్నారు, నాకు వాడు టైం కూడా ఇస్తలేడు, ఇంటర్వ్యూకి పోతాడు. ఇవాళ మళ్ళీ 73వసారి ఢిల్లీకి వెళ్ళి 73 రూపాయలు కూడా వేయలేదు ఆయన. ఈ రేవంత్ రెడ్డి నువ్వు చేసిన పాలలో ప్రజాపాలన అంటున్నావు కదా, ఇది ప్రజాపాలన, ఇది ప్రజాపాలన, ఇది ప్రజాపాలనలో తిట్టుకుంటున్నారు. హైడ్రాన్ వేషంతోనే బస్తీలలో, ఎక్కడైతే బస్తీలలో ఉన్నాయో, ఇప్పుడు మొన్న రాజేంద్ర కానీ నిన్న ఖైరతాబాద్ దగ్గర ముక్తాలో కానీ ఎక్కడ పడితే అక్కడ ఎందుకంత కోపం? మీరు అభివృద్ధిలో పెట్టండి. హైడ్రాతో కడుపు కోస్తే కొట్టకండి. వాళ్ళ కడుపుల మీద వాళ్ళ ఇల్లు కూర్చున్నా మీకు ఏమొస్తుంది అని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే అక్రమ కట్టడాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అక్రమ కట్టడాలని మేము కాపాడుతాం, ఇది మన ప్రభుత్వ సొమ్ము ఇదంతా కూడా అని చెప్పి మాట్లాడతాం. మరి నిజంగా తప్పే కదా? ప్రభుత్వం యొక్క జాగాలు కావచ్చు ఇవన్నీ కబ్జా పెట్టి ఇల్లులు కట్టుకోవడం ఇదంతా కూడా అన్న. ఇప్పుడు అక్రమ కట్టడాలు అయి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్న ప్రజలు వాళ్ళు అక్కడ వాళ్ళకి పట్టా భూములు ఇచ్చారు, నోటరీ ల్యాండ్స్, వాళ్ళు అక్కడ ఉంటేనే కదా వచ్చేది. ఇప్పుడు ఇంత సడన్గా నిద్ర లేచినట్టు 5 గంటలకు నిద్ర లేచినట్టు ఇప్పుడు మీకు గుర్తొచ్చేసి అవి కబ్జా భూములు అని చెప్పి మీరు ఎలా గుర్తిస్తున్నారు? వాళ్ళ దగ్గర పట్టాలు ఏమున్నాయి, కోట్లు అనేవి ఉంటాయి. హైడ్రా అనేది మీకు ఎప్పుడో తెచ్చినాయి. సుందరీకరణ, మూసీ సుందరీకరణ ఉంటారు. మూసీ సుందరీకరణ కోసం మీరు చేస్తున్నారు తప్ప ఏం సుందరీకరణ చేస్తారు? 2.5-3 ఏళ్ళలో మీరు ఇంత హైడ్రా కడుపు కోటలు కొట్టి ఇన్ని కూల్చిరు. దానివల్ల మీరు సుందరీకరణ ఏం చేసిర్రు? మళ్ళీ వాళ్ళ జీవితాలు ఏం కావాలి? మళ్ళీ మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారు కట్టించిన డబల్ బెడ్రూమ్లు కానీ లేకపోతే మీరు కడతా అన్న ఇందిరమ్మ భవనాలు కానీ వాళ్ళకి ఏమైనా ఇప్పియండి. వాళ్ళకి పారితోషికంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఫస్ట్ ముఖ్యంగా వాళ్ళకు దారి చూపించి తర్వాత చెప్పండి. అంతేగాని వాళ్ళ నడి రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కడికి పోతారు? మరి ఇప్పుడు ప్రెసెంట్ ఆయన చేస్తున్నటువంటి ఇచ్చినాం మేము ఆల్రెడీ 90% అన్నీ అమలైన అని చెప్పి బట్టి విక్రమార్క ఒక వేదిక మీద చెప్పినటువంటి సందర్భం చూసినాం. మరి 90 ఏమి ఇవ్వలేదని చెప్పి మీరు అంటా ఉన్నారు. ఎవరు ప్రజలని ఎట్లా ఏం నమ్మాలి? ఇప్పుడు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
ఇప్పుడు నడిచేది రెండే అండి. అక్కడ సీఎం, ఇక డిప్యూటీ సీఎం వాళ్ళవే నడుస్తున్నాయి. ముఖ్యంగా మీకు మరో మాట మీకు చెప్పాలనుకుంటే, మన రాష్ట్రంలో ప్రజాపాలనలో మన రాష్ట్రానికి నాకు తెలిసి మన తెలంగాణలో ఫస్ట్ అనుకుంటా మనకు హోంశాఖ మంత్రి లేడు, హోమ్ మినిస్టర్ లేడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, మున్సిపల్ మినిస్టర్ లేడు, లా మినిస్టర్ లేడు. అంటే మొత్తం ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు పోర్ట్ఫోలియోస్ అని. కర్త కర్మ క్రియ అన్నట్టు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్ మొత్తం రేవంత్ రెడ్డి నడిపిస్తుండు. అన్నీ నేనే, కర్త కర్మ నేనే అంటే వాళ్ళు 2037 వరకు నేనే ఉంటాడు. సో అన్నీ మీ దగ్గర పెట్టుకుంటే ప్రజలకు కావాల్సిన ఏమున్నా సరే నా దగ్గరికే రావాలి. అంటే అన్ని సెటిల్మెంట్లు, అన్ని శాఖలు మీరే పెట్టుకొని ఇక మీ డిప్యూటీ సీఎం దగ్గర పోయి వాళ్ళు ఇస్తారు ఏమీ లేదు. మాటలు డొల్లా, ప్రజాపాలన డొల్లా. మొత్తానికి ఇది ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని చెప్పి నేను భావిస్తున్నానండి. మరొకసారి మీకు చెప్తున్నాను, 2037 అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. ప్రజలు మీకు ఇప్పుడు తొందరలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఇప్పుడు 300 కార్పొరేటర్లు మూవ్ చేసి మేము గెలుస్తాం, మేము చూపిస్తాం, అది ఏందో మేము సత్తా చూపిస్తాం అని అంటున్నాం. జనాలు ఆటోమేటిక్ మంచి చేస్తే మీకు గుర్తిస్తారు. హైదరాబాద్లో మీకు ఒక డెవలప్మెంట్ ఏం చేసిర్రు? ఒక 2.5-3 ఏళ్ళు కావచ్చు, ఒక్క ఇటుక పెట్టి ఏం చేసిర్రు? మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పడుతున్నారు. మీరు గట్టి చూపించండి కదా, వాళ్ళని ఎందుకు అంటున్నారు? వాళ్ళది అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు? మీరు 3 ఏళ్లలో మీరు ఏం కట్టిరు అది అభివృద్ధి చూపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిర్రు? బయట జనాలు ఏడుస్తున్నారు. స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ కోసం జనాలు ఏడుస్తున్నారు. ఒక దిక్కు నిరుద్యోగులు బాధపడుతున్నారు. సో మీరు ఏం చేస్తున్నారు? మీరేమో ఫుట్బాల్ మ్యాచ్ల మీద, మీకు వచ్చిన ఫ్లైట్ల మీద ఢిల్లీలో పోవడమే సరిపోతే మీకు ఇంకేముంటుంది? గల్లీలోకి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి. హైడ్రామన్ అంటే ఎవడైతే నచ్చలేదో వాడిని హైడ్రా అంటాడు. ఇక భాష అయితే చెప్పొద్దన్న పిల్లలకి ఈ మధ్య అయితే మీరు చెప్తాను అమ్మారు, టీవీ రిమోట్ మార్చేస్తున్నాం వాడు ఆయన రాగానే అంటే లాగులలో తొండరొల్లుతా అంటాడు. అరే ఆ రక్తం తీసి కోసి మొత్తం పొలాలలో రైతుల మీదకి వేయండి అని అంటాడు. మీరు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి లాగుల్లో తొందరలు ఏడుస్తా, పేగులు తీసి గోటీలు ఆడుకుంటా, రక్తం అడ్డంగా నరికి రక్తం లీక్ చేసి చేయండి అని. అరే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మీరే ఇట్లుంటే చూసే వాళ్ళు కానీ టీవీలలో, యూట్యూబ్లలో కానీ పిల్లలు చూసి కూడా అవే మాటలు నేర్చుకుంటారు. మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మాట మీద కానీ ఒక ధ్యాస మీద కానీ ఉండాలి. సో ఇలాంటి మాటలు మాట్లాడితే తప్ప మీకు ఏమీ ఒరిగేది లేదు. సో చెడిపోవడం తప్ప ఏం లేదు. మీకు ఇప్పటికైనా మీరు గుర్తించి మీరు ఎన్ని హామీలు 420 హామీలు 6 గ్యారంటీలలో 3 ఏళ్ళు టైంపాస్ చేసేసారు. ఈ రానున్న 2 ఏళ్లలో పబ్లికే నిర్ణయిస్తారని. ఇంకోటి 2037, 2040 ఇవన్నీ గాల్లో మాటలు. ప్రజాస్వామ్యం ఎందుకుంది? ఇప్పుడు ఏదైనా ఒక పార్లమెంట్ ఎలక్షన్ కానీ జనరల్ ఎలక్షన్స్ కానీ ఎందుకున్నాయి? ప్రజలు నిర్ణయించి ఓటేస్తే ఎవరు హీరో చేయాలో ఎవరిని జీరో చేయాలో అందరికీ తెలుసన్న. ఇవాళ రేపు ఉన్న ఈ స్మార్ట్ ఫోన్లల్లో అందరికీ నీ చరిత్ర మొత్తం వచ్చేస్తుంది. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని జనాలు అందరు క్లారిటీతో ఉన్నారు. ఏదో 4 మాటలు మీరు చెప్పేసి మాటలతోనే ఏది కాదు. సో ముందులాగా ఎవరు పిచ్చోళ్ళలాగా లేరు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మాటలు మానుకోండి. మీరు ఇచ్చిన మాటల్ని నెరవేర్చుకొని ఈ జనాలకు మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ముఖ్యంగా మరో మాట చెప్తున్నానన్నా, నేను ఒక హైదరాబాద్లో పుట్టిన తెలంగాణ వాది. జై తెలంగాణ అని ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు 2-3 సార్లు కూడా అనలే ప్రతి సభలో. ఎందుకంటే మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న మన రాష్ట్రంని జై తెలంగాణ అనడం కూడా కొంచెం అలవాటు చేసుకోండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చెప్తున్నాను. నమస్తే. ఏం పేరే? నా పేరు నరసింహారావు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి వచ్చి? ఐడియా ఉందా ఏమన్నా? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. అవును. మరి ఎట్లుంది ఇప్పుడు? ప్రజాపాలన అని చెప్పిండు, మార్పు తీసుకొస్తా అని చెప్పిండు. ఏమన్నా మారిందా మీ బతుకులలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకు తీరు కావచ్చు, అభివృద్ధి దిశలో ఏమన్నా ముందరికి సాగిందా ఇప్పటి వరకు? ఏం సాగలేదండి, ఎట్లా ఉన్నది అట్లే ఉన్నది. దీని గురించి ఆయన ఎన్నెన్నో చెప్పిండు కానీ ఏది చేయలేదు. 420 హామీస్ ఇచ్చిండు, 6 ప్రజా గ్యారంటీలు ఇచ్చిండు, అది లేదు ఇది లేదు. మన ఇది పింఛన్ అన్నాడు 2000 నుంచి 4000 ఇస్తా అన్నాడు. 4016 పెన్షన్ వచ్చే వయసే వస్తున్నది కానీ 2000 వస్తున్నది. 2000 అంటే కేసీఆర్ది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మార్చిండు కదా? మార్చలేదండి, ఆయన ఇవ్వలేదు అసలే పెన్షన్. అదే పెంచలే ఆయన అసలు. 2000 రూపాయలు ఇస్తున్నాము అందరికి అని చెప్పిండు. ఇంట్లో అమ్మకు తాతకు అవ్వకు ఇద్దరికి ఇస్తామని చెప్పి అన్ని మాటలు అన్ని అండి. ఆయన మాటల మట్టుకే ఉన్నది కానీ ఏం లేదు, చేతలలో ఏం లేదు అనేది. ఖాళీ ఆయన మట్టుకు ఆయన చూసుకుంటున్నారు అంతే కానీ ప్రజలను చూసేది ఏం లేదు అది అసలు. అది ఒకటి కూడా ఏం లేదు, ఏం నెరవేరలేదు, ఏం లేదు.
మరి ప్రజాపాలన అంటుండు కదా, ఇదంతా ప్రజలదే పాలన మొత్తం. ఆయన ప్రజల పాలన అనుకుంటాడు కానీ ఆయన అనుకుంటే సరిపోదు కదా, ఉమ్. ప్రజలు అనుకోవాలి ప్రజాపాలన అని. ఉమ్. ఆయన అనుకుంటే ఒక్కడు అనుకుంటే సరిపోదు అది. ఉమ్. అంటే కడుపు కట్టుకోకుండా మరి పని చేస్తున్నా నేను అని చెప్తున్నా. అవన్నీ మాటలు అండి, కడుపు కట్టుకోకుండా పని చేస్తారు కదా, కడుపు లేకనే ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. అన్నిట్లలో కష్టాలు ఉన్నాయి, నీళ్లు లేవు సరిగా, అన్ని ప్రాబ్లమ్స్ చాలా అయిపోయినాయి ఆయనతోని. అంటే నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఈ మధ్య, అందరూ మాట్లాడుతున్నారు. బీజేపీ మాట్లాడుతుంది, బీఆర్ఎస్ మాట్లాడుతుంది రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి. అంటే నీళ్ళు ఇవ్వడానికి ఫస్ట్ వర్షాలే వస్తలేవు, ఎత్తిపోయడానికి నీళ్ళే లేవు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు కదా. కాదండి, ఇప్పుడు కాళేశ్వరం అవన్నీ మంచిగా రిపేర్ చేయించి చేస్తే మంచిగా నీళ్ళు వస్తాయి కదండి, రిపేర్ చేసి అవుతుందా? అయిపోతుంది. ఆయన చెయ్యాలి. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు మన వాళ్ళు? చేసేయాలి, చేస్తేనే కదా మనకు అందరికి నీళ్ళు వచ్చేది. అది మన పంటలు ఎండిపోతున్నాయి, అన్ని ఎండిపోతున్నాయి. మన రైతులు చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళంతా అన్నంలో రామచంద్ర అయిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎట్లా పండియాలని చెప్పి మీరు అడుగుతున్నారు. ఈ పంటలు ఎట్లా పండియాలంటే ఆయన ఏమంటున్నారంటే రక్తం చల్లాలి కోసి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన రక్తం చల్లాలి, మన పబ్లిక్ రక్తం కాదు, ప్రజల రక్తం కాదు. ఆయన రక్తం చల్లితే పంటలు పండుతాయి మంచిగా. అంతేగాని ముఖ్యమంత్రి కాదే పెద్ద ఆయన. ముఖ్యమంత్రి అయితే మనం ఎన్నుకున్న వాళ్ళమే ఆయన ముఖ్యమంత్రి చేసినాం. ఆయన సొంతంగా ముఖ్యమంత్రి అయితే కాలేడు కదా. అట్లా మనం ఎంచుకున్నాం, ప్రజలు ఎంచుకున్నాం కాబట్టి ఆయన అట్లా వచ్చిండు ఆయన. కానీ ఆయన సొంతంగా ముఖ్యమంత్రి అయితే కమ్మని చెప్పి అవుతాడేమో. వీళ్ళకి ఎవరైనా మాట్లాడితే దాన్ని ఎవరైనా చూపెట్టి ఇట్లా మాట్లాడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటే మీరు కూడా ఏదో పార్టీ కంట కడుతున్నారు, వీళ్ళంతా పైసలు తీసుకొని మాట్లాడుతున్నారు అంటున్నారు. అట్లా కాదండి, అట్లా ఏం లేదు. కానీ ఇప్పుడు మన వాళ్ళ ప్రభుత్వం చూసే బట్టుకనే ఇట్లా అయిపోయింది అంతే. మళ్ళీ వేస్తారా? మళ్ళీ వేసుడని ఏం లేదు, ఇక ఓటు వేసుడనే మాట లేదు, ఇక ఏం లేదు. కాంగ్రెస్ కి అసలు మొత్తం జీరో. అంతేనా? 34 దాకా నేను సీఎం 34 ఆయన అనుకుంటే అయిపోదండి. ప్రజలు వేయాలి, ప్రజలకు నువ్వు ఏం చేసినావు అనేది రావాలి. ప్రజలకు నువ్వు మంచిగా చేస్తేనేమో అన్ని మంచిగా అవుతుంది. కానీ నువ్వు ప్రజలనే పట్టించుకోకపోతే నువ్వు ఢిల్లీకి పోవడము రావడము నీ యొక్క అన్ని అవే నడుస్తున్నాయి. అంతేగాని ప్రజలను చూసే ప్రసక్తి లేకుండా అయిపోయింది. ఇబ్బంది అయితే పడుతుంది, అంత ఏం రాదు ఆయనది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ లేవు అసలు. 119 నియోజకవర్గాలు ఉంటే ఒట్టేసి చెప్తున్నా 117 గెలుస్తాను. వార్తలు చూస్తున్నావు అయితే? వార్తలు చూస్తా నేను, ఎక్కువ మటుకు వార్తలే నేను చూస్తా కాబట్టి. నేను 117 అంటుడు కానీ 117 రాదు. ఇప్పుడు 30 వస్తే ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి సీట్లు. 117 రాదు. 117 అనేది ఒక వదిలేసుకోవాలి అసలు. మరి భద్రాద్రి రామయ్య మీద ఆయన అంటాడు 42 ఊర్లు కొట్టుకోపోతాయని. ఎందుకు కొట్టుకోపోతాయండి? నువ్వు మంచి చేయించి నీళ్లు మళ్ళీ ఎత్తిపోతారు చేస్తే మంచిగా వస్తుంది. అంతేగాని నువ్వు ఏం చేయకుండా నీకు 42 ఊర్లు కొట్టుకుపోతే ఓపెన్ చేస్తా అంటే కాదు కదా. అట్లా ఓవరాల్ గా మళ్ళీ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మేము మార్పు తెస్తున్నాం అని చెప్పి గతంలో ఎట్లా తిరిగిరో మళ్ళీ వచ్చి ఓటేయమంటే నీ సమాధానం ఏంటి? నేను అసలు ఆయనకు కాంగ్రెస్ పార్టీకే ఓటేయం పక్కా ఇక. ఎందుకంటే విసుకెత్తిపోయినాం మేము, 3 సంవత్సరాల లోపలనే విసుకెత్తిపోయినాం మేము. మరి ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఎట్లా? ఇంకా 2 సంవత్సరాలు ఇంకా బాధపడాలి, ఇక భరించాలి. దాని గురించి ఇక ఆ 2 సంవత్సరాల దాకా అయితే మనకు ఓటేసినందుకు పాపానికి మనం ఏం చేసుకోవాలంటే 5 సంవత్సరాలు మనం దాన్ని శిక్ష చేసుకోవాలి. అంతేగాని ఏం లేదు ఇక. మళ్ళా కాంగ్రెస్ అన్న మాట లేదు అసలు. రైట్, ఇది పరిస్థితి. వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ప్రజలకు ప్రజా ప్రయోజనాల గురించి ప్రజా సంక్షేమం గురించి చేసినటువంటి ఘనకార్యం ఏమీ లేదు. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ మేము మార్పు తెస్తాం, అద్దెస్తాం, ఇద్దేస్తాం అని చెప్పి గతంలో ఎట్లయితే మమ్మల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారో ఈసారి ఓట్లకు అదేవిధంగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ఖచ్చితంగా బుద్ధి చెప్పి వాళ్ళకు పంపిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంత లోకల్లో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.